60 రోజులు గడువు ముగుస్తున్న వేళ ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ బృందం కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య కోసం అమెరికా పార్లమెంట్ ఆమోదం పొందాల్సిన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 60 రోజుల గడువు గురించి అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాక్సన్ ను తాము యుద్ధంలో లేమంటూ ఆయన సమాధానమిచ్చారు. అయితే ప్రస్తుతం బాంబు దాడులు, కాల్పులు వంటి క్రియాశీలక సైనిక చర్యలేవీ జరగటం లేదు. ప్రస్తుతం మేము శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. చాలా సున్నితమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డు తగలడానికి నేను ఇష్టపడను. ఏం జరుగుతుందో వేచి చూడాలని జాన్సన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా టెహ్రాన్, ఇరానియన్ నగరాలపై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. అయితే ఈ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సీనియర్ కమాండర్లు, పౌరులు మరణించారు. ఈ తరుణంలో ఇరాన్తో యుద్ధం ఇప్పటికే ఆగిపోయిందని అమెరికా సెనెట్ వేదికగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఇరాన్పై సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగనున్నందున 1973 చట్టం ప్రకారం దానికి కాంగ్రెస్ అనుమతిని పొందాల్సిన అవసరం లేదని అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలవగా ఏప్రిల్ 7 నుంచే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని, దాని నిరవధిక పొడిగింపు కూడా జరిగిందని గుర్తు చేశాయి. ఇక ఇరాన్పై యుద్ధం వేళ తమకు ఏ మాత్రం సహకరించని నాటో కూటమి దేశాలు స్పెయిన్, ఇటలీ నుంచి అమెరికా సైన్యాల్ని వెనక్కి పంపించే అంశాన్ని పరిశీలిస్తున్నారని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. తాను ఎందుకలా చేయకూడదని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇరాన్తో అమెరికా యుద్ధం ఆగిపోయిందని సెనెట్ లో ప్రకటించింది. అయితే ఈ దేశంతో యుద్ధం 60 రోజులకు మించి కొనసాగనున్నందున కాంగ్రెస్ అనుమతి పొందించాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన తీర్మానంపై సెనెట్ లో ఓటింగ్ నిర్వహించగా 47 నుంచి 50 ఓట్లొచ్చాయి. అయితే ఇరాన్పై సైనిక చర్య విషయంలో అమెరికా ప్రెసిడెంట్కే నిర్ణయాధికారం ఉండాలనే ప్రతిపాదనకు అనుకూలంగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 49 మంది సభ్యులు ఓట్లు వేశారు. అయితే పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యాల్ని వెనక్కి పిలవాలనే ప్రతిపాదనకు అనుకూలంగా 2 రిపబ్లికన్లు ఓట్లు వేశారు. ఇక విపక్ష డెమోక్రటిక్ పార్టీకి చెందిన 45 మంది సభ్యులు గల్ఫ్ యుద్ధాన్ని ఆపాలనే ప్రతిపాదనకు మద్దతు పలికారు. కానీ ఒక డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు ట్రంప్ సర్కారుకు అనుకూలంగా ఓటు వేశాడు. ఇక మొత్తం మీద ఈ ఓటింగ్ లో నెగ్గటం ద్వారా ఇరాన్పై యుద్ధం విషయంలో కాంగ్రెస్ అనుమతిని పొందే అవసరం నుంచి ట్రంప్ సర్కారు తప్పించుకుంది. యుద్ధం అధికారాల తీర్మానం 1973 అనే అమెరికన్ చట్టం ప్రకారం ఎవరు దేశ అధ్యక్షుడిగా ఉన్నా దీర్ఘకాలం పాటు అంటే 60 రోజులకు మించి యుద్ధాలను కొనసాగించడానికి వీల్లేదు. ఇరాన్తో యుద్ధాన్ని మొదలుపెట్టిన అంశంపై ఈ ఏడాది మార్చి 2న అమెరికన్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ ట్రంప్ సమాచారాన్ని ఇచ్చారు. దీని ప్రకారం 60 రోజుల గడువు మే 1వ తేదీ శుక్రవారంతో ముగుస్తుంది. యుద్ధ అధికారాల తీర్మానం 1973 ప్రకారం అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ సొంత నిర్ణయాలతో ఇరాన్తో యుద్ధాన్ని కొనసాగించే అధికారాలకు శుక్రవారంతో గడువు ముగిసిపోతుంది. ఇకపై యుద్ధాన్ని కొనసాగించాలంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. ఈ డెడ్ లైన్ ను మరో 30 రోజులు పొడిగించుకునే చట్టపరమైన అధికారం ప్రెసిడెంట్ ట్రంప్కుంది. అయితే ఈ పొడిగింపు యుద్ధాన్ని కొనసాగించేందుకు కాదు, సైన్యాల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు మాత్రమే. ఇక దీనికి ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయెల్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాంబు దాడులు చేసింది. అంతేకాకుండా కీలకమైన వాణిజ్య నౌకా రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కు కూడా ఇరాన్ మూసివేసింది. మార్చి 2న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సైనిక చర్య గురించి కాంగ్రెస్ కు సమాచారం అందించారు. మీడియా నివేదికల ప్రకారం అమెరికా యుద్ధ అధికారాల చట్టం ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది. ఇవాళ్లతో ముగుస్తుంది. చట్టపరమైన నిబంధనల ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటుకు మాత్రమే ఉంది, అధ్యక్షుడికి లేదు. కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని వాడటానికి గరిష్ట గడువు 60 రోజులుగా నిర్ణయించారు.
శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా అమెరికా పార్లమెంటుకు అధ్యక్షుడు తెలపాల్సి ఉంటుంది. కాగా తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కష్టతరంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సెనేట్ లో తీర్మానం ఆమోదం పొందినా రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న హౌస్ లో ఆమోదం పొందడం, అలాగే ట్రంప్ దానిపై వీటో అధికారాన్ని ఉపయోగించడం వంటి అడ్డంకులు ఉన్నాయి. వార్ పవర్స్ యాక్ట్ అధ్యక్షుడి యుద్ధ నిర్ణయాలను నియంత్రించడంలో అరుదుగా మాత్రమే విజయం సాధించింది. మరోవైపు కోర్టులు జోక్యం చేసుకోవడానికి వెనకాడడం, వివాదాలు రాజకీయ వేదికలకే పరిమితం కావడంతో ట్రంప్ ను నియంత్రించడం డెమోక్రాట్లకు సవాలుగా మారింది. అరవై రోజుల గడువు ముగుస్తున్న వేళ ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ బృందం కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య కోసం అమెరికా పార్లమెంటు ఆమోదం పొందాల్సిన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 60 రోజుల గడువు గురించి అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ను తాము యుద్ధంలో లేమంటూ ఆయన సమాధానమిచ్చారు. ఇక ప్రస్తుతం బాంబు దాడులు, కాల్పులు వంటి క్రియాశీలక సైనిక చర్యలేవీ జరగటం లేదు. ప్రస్తుతం మేము శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. చాలా సున్నితమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డు తగలడానికి నేను ఇష్టపడను. ఏం జరుగుతుందో వేచి చూడాలని జాన్సన్ పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా టెహ్రాన్, ఇరానియన్ నగరాలపై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సీనియర్ కమాండర్లు, పౌరులు మరణించారు. ఈ తరుణంలో ఇరాన్తో యుద్ధం ఇప్పటికే ఆగిపోయిందని అమెరికా సెనెట్ వేదికగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఇరాన్పై సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగనందున 1973 చట్టం ప్రకారం దానికి కాంగ్రెస్ అనుమతిని పొందాల్సిన అవసరం లేదని అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలవగా ఫిబ్రవరి 7 నుంచే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని, దాని నిరవధిక పొడిగింపు కూడా జరిగిందని గుర్తు చేశారు. ఇరాన్పై యుద్ధం వేళ తమకే మాత్రం సహకరించని నాటో కూటమి దేశాలు స్పెయిన్, ఇటలీ నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి పంపించే అంశాన్ని పరిశీలిస్తున్నానని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. తాము ఎందుకలా చేయకూడదని ఆయన ప్రశ్నించారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇరాన్తో అమెరికా యుద్ధం ఆగిపోయిందని సెనెట్ లో ప్రకటించింది. అయితే ఆ దేశంతో యుద్ధం 60 రోజులకు మించి కొనసాగనందున కాంగ్రెస్ కు అనుమతి పొందాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన తీర్మానంపై సెనెట్ లో ఓటింగ్ నిర్వహించగా 47 నుంచి 50 ఓట్లు వచ్చాయి. అయితే ఇరాన్ పై సైనిక చర్య విషయంలో అమెరికా ప్రెసిడెంట్ కే నిర్ణయాధికారం ఉండాలనే ప్రతిపాదనకు అనుకూలంగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 49 మంది సభ్యులు ఓట్లు వేశారు. అయితే పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యాల్ని వెనక్కి పిలవాలనే ప్రతిపాదనకు అనుకూలంగా 2 రిపబ్లికన్లు ఓట్లు వేశారు. ఇక విపక్ష డెమోక్రటిక్ పార్టీకి చెందిన 45 మంది సభ్యులు గల్ఫ్ యుద్ధాన్ని ఆపాలనే ప్రతిపాదనకు మద్దతు పలికారు. కానీ ఒక డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు ట్రంప్ సర్కారుకు అనుకూలంగా ఓటు వేశాడు. మొత్తం మీద ఈ ఓటింగ్ లో నెగ్గటం ద్వారా ఇరాన్ పై యుద్ధం విషయంలో కాంగ్రెస్ అనుమతిని పొందే అవసరం నుంచి ట్రంప్ సర్కార్ తప్పించుకుంది. యుద్ధ అధికారాల తీర్మానం 1973 అనే అమెరికన్ చట్టం ప్రకారం ఎవరు దేశ అధ్యక్షుడిగా ఉన్నా దీర్ఘకాలం పాటు అంటే 60 రోజులకు మించి యుద్ధాలను కొనసాగించడానికి వీల్లేదు. ఇరాన్తో యుద్ధాన్ని మొదలుపెట్టిన అంశంపై ఈ ఏడాది మార్చి 2న అమెరికన్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ ట్రంప్ సమాచారాన్ని ఇచ్చారు. దీని ప్రకారం 60 రోజుల గడువు మే 1వ తేదీ శుక్రవారంతో ముగియనుంది. యుద్ధ అధికారాల తీర్మానం 1973 ప్రకారం అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ సొంత నిర్ణయాలతో ఇరాన్తో యుద్ధాన్ని కొనసాగించే అధికారాలకు శుక్రవారంతో గడువు ముగిసిపోతుంది. ఇకపై యుద్ధాన్ని కొనసాగించాలంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. ఈ డెడ్ లైన్ మరో 30 రోజులు పొడిగించుకునే చట్టపరమైన అధికారం ప్రెసిడెంట్ ట్రంప్ కుంది.
అయితే ఈ పొడిగింపు యుద్ధాన్ని కొనసాగించేందుకు కాదు, సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు మాత్రమే. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాంబు దాడులు చేసింది. అంతేకాకుండా కీలకమైన వాణిజ్య నౌక రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ను కూడా ఇరాన్ మూసివేసింది. మార్చి 2న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సైనిక చర్య గురించి కాంగ్రెస్ కు సమాచారం అందించారు. మీడియా నివేదికల ప్రకారం అమెరికా యుద్ధ అధికారాల చట్టం ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది. అది వాళ్లతో ముగుస్తుంది. ఇక చట్టపరమైన నిబంధనల ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటుకు మాత్రమే ఉంది, అధ్యక్షుడికి లేదు. కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని వాడటానికి గరిష్ట గడువు 60 రోజులుగా నిర్ణయించారు. శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా అమెరికా పార్లమెంటుకు అధ్యక్షుడు తెలపాల్సి ఉంటుంది. కాగా తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కష్టతరంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సెనేట్ లో తీర్మానం ఆమోదం పొందినా రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న హౌస్ లో ఆమోదం పొందడం, అలాగే ట్రంప్ దానిపై వీటో అధికారాన్ని ఉపయోగించడం వంటి అడ్డంకులు కూడా ఉన్నాయి. వార్ పవర్స్ యాక్ట్ అధ్యక్షుడి యుద్ధ నిర్ణయాలను నియంత్రించడంలో అరుదుగా మాత్రమే విజయం సాధించింది. మరోవైపు కోర్టులు జోక్యం చేసుకోవడానికి వెనకాడడం, వివాదాలు రాజకీయ వేదికలకే పరిమితం కావడంతో ట్రంప్ ను నియంత్రించడం డెమోక్రాట్లకు సవాలుగా మారింది.